అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల కుర్రాడు పూణేలో జర్నలిజం చదివి అమెరికాలో బోస్టన్లో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నాడు. కొందరు విద్యార్థులు, నిరుద్యోగులు, మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిస్టులు, ఇతర యాక్టివిస్టులుగా మారి సిస్టంపై దాడి చేస్తున్నారు అని, పరాన్నజీవులుగా మారిపోతున్నారు అని గత వారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు విమర్శించారు. అయితే నిరుద్యోగ యువకులను కాక్రోచెస్తో పోల్చి, పురుగులతో పోల్చి మాట్లాడి అవమానించారని అభిజిత్ డీప్కే అనే ఎవరైతే మనం చెప్పుకున్నామో అతను ఈ కాక్రోచెస్ జనతా పార్టీ అని ఆన్లైన్లో పార్టీ స్థాపించి ఒక 5 పాయింట్స్ని ఎజెండాలో పెట్టాడు. దాంతో వైరల్ చేసి గూగుల్ ఫామ్స్ ద్వారా తమ పార్టీలో పేర్లు నమోదు చేసుకోవాలని కూడా కోరాడు. కాక్రోచ్ అంటే బొద్దింకలు అని ఫీల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో జాయిన్ అవ్వండి అని పిలుపు ఇవ్వగానే పోలోమంటూ లక్షల్లో గూగుల్ ఫామ్స్ నింపేసి తమ పేర్లు, ఈమెయిల్ వివరాలు, మొబైల్ నెంబర్ వివరాలు మొదలుగునవి వాడికి సమర్పించుకున్నారు. ఇందుకీ అభిజిత్ దీప్కే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాడా అంటే లేదు. గతంలో కేజ్రీవాల్ పార్టీ ఆప్లో జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా చేసినటువంటి అనుభవం ఉంది. ఆప్ రెండో ముఖ్య నేత సిసోడియాతో బాగా అనుబంధం ఉంది. అతను ఆప్ మీడియా కోఆర్డినేటర్గా చేస్తున్న కాలంలోనే కశ్మీరీ తీవ్రవాదుల పక్షం మాట్లాడుతూ, భారత సైన్యాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్ట్స్ పెడుతున్నాడు అని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ సంస్థ పూణే కమిషనర్ గారికి ఫిర్యాదు కూడా చేసింది. అంటే ఈ కుర్రాడు కేజ్రీ శిష్యుడే అన్నమాట. ఈ కుర్రాడు వెనకాల ఉండి నడిపిస్తోంది ఆప్ పార్టీ అనడానికి ఇటువంటి ఆధారాలు బయటపడ్డాయి. కాక్రోచెస్ పార్టీ అని పేరు అతనికి ఎవరు సలహా ఇచ్చారో కానీ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈయన గురువు గారు కేజ్రీవాల్ అవినీతి కాక్రోచ్లను సమాజం నుంచి తుడిచేస్తానని చెప్పేసి చీపురు పార్టీ పెట్టాడు. ఇంకా సమాజాన్ని తొడవడం ప్రారంభించక ముందే ఆప్ పార్టీ స్థాపనకు తనతో పాటుగా ముందు నుంచి ఉన్నటువంటి మూల స్తంభాలన్నింటినీ కూడా, అంటే ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, కుమార్ బిశ్వాస్, అశుతోష్, షాజియా ఇల్మీ ఇలాంటి వాళ్ళందరినీ పార్టీలోంచి తుడిచి బయటపడేశాడు. కాక్రోచెస్కి ఒక లక్షణం ఉంటుంది. ఆకలి వేస్తే అవి బలహీనంగా ఉన్న తోటి కాక్రోచెస్ని, చనిపోయిన కాక్రోచెస్ని కూడా తినేస్తాయి. కేజ్రీవాల్ పార్టీ పెట్టిన కొత్తలో ఇలాగే తనకంటే బలహీనంగా ఉన్న వాళ్ళని తినేసి తాను తన క్లోజ్ ఫ్రెండ్ సిసోడియా బలపడ్డారు. మరి ఈ కొత్త కాక్రోచెస్ పార్టీ తమ తోటి కాక్రోచెస్ని నేరుగా తింటుందా, లేక నిజంగా కాక్రోచెస్ మందలాగా పోయి వ్యక్తిగత డేటా సమర్పించుకున్న కొత్త కాక్రోచెస్ని వారి డేటా ద్వారా తింటుందో భవిష్యత్తే చెప్పాలి.